అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 5 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు అయితే వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారము మీ జీవితంలో ముఖ్యంగా ఊహించని విధంగా 5 పెద్ద గుడ్ న్యూస్లు అయితే మీరైతే వినబోతున్నారు. మరి ఇవి సాధారణమైనటువంటి శుభవార్తలు అయితే కదండి. చాలామంది ఎప్పుడు వచ్చేదే కదా అని చెప్పి అనుకుంటుంటారు. కానీ మీరు గతంలో పడినటువంటి కష్టాలకి రివార్డుగా వచ్చేటువంటి శుభవార్త కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి రేపటి రోజున. ఎందుకంటే మీకు వచ్చే ఈ శుభవార్తలు మీ అదృష్టాన్ని డబుల్ చేసినటువంటి శక్తి కూడా ఉంది. మరి ఎవరి ద్వారా మీకు ఈ అదృష్టం కలిసి రాబోతుందో ఖచ్చితంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా వీళ్ళు జాతక రేఖ చూస్తేనే ఈ రాశి వాళ్ళంటేనే బయటికి చాలా కూల్గా ఉంటారు. కానీ లోపల మాత్రం అబ్బో వీరు చాలా ఆలోచించే వాళ్ళండి. వీరు కనుక ఒక్కసారి కనుక బాధపడితే ఎవరికి చెప్పకుండా మనసులో దాచేసుకుంటారు. ఇటీవల కాలంలో ఈ రాశి వాళ్ళకే ఎక్కువగా జ్యోతిష్యపరంగా చూసిన వాళ్ళ యొక్క జీవిత పరంగా చూసిన పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అసలు వీరు ఎంత సంపాదించిన డబ్బు అసలు నిలబడలేదండి. డబ్బు నిలబడకపోవడము, కుటుంబంలో బాధ్యతలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, రెండోది కొద్దిగా పిల్లల విషయంలో కొన్ని చికాకులు, ఇవన్నీ కూడా కుటుంబ బాధ్యతలు తలపై మోసుకుంటున్నారు. సరే కుటుంబ బాధ్యతలే కదా అనుకుంటే కొంతమంది అయితే ఎవరో నమ్మిన వాళ్ళు మోసం చేయడం వలన మానసిక ఒత్తిడి, బాధపడుతున్నారు. నేను చేసిన మంచి పనికి విలువ లేదు అన్న ఫీలింగ్ కూడా వీరికి బాగా గట్టిగానే ఉంటుంది. ఇది చాలా జరిగినటువంటి సందర్భాలు కూడా జరిగిందండి. వీరికి వాస్తవానికి మంచి చేసినా చెడు జరగడం కూడా వీళ్ళ యొక్క మనసును గాయపరిచింది అనడానికి కూడా ఒక అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కానీ మరి చూస్తే ఈ రాశి వారికి రేపటిలో మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే మొదలవబోతుంది. మీకు పాజిటివ్ సిగ్నల్స్ రావడం కూడా మరింత స్టార్ట్ అయ్యాయండి. మరి ఇలాంటి వాటిలో కూడా మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకుందామండి మరి ముఖ్యమైనటువంటి శుభవార్తల గురించి. మరి ఇప్పుడు మొదట అతిపెద్ద శుభవార్త ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడేదండి. డబ్బు సంబంధించిన ఒక పెద్ద శుభవార్త. చాలామందికి డబ్బు చేతికి రాక చాలా సతమతం అయిపోతూ ఉంటారు. కానీ అప్పులు ఇచ్చే రూపాయికి కూడా వస్తుందా కదా అని ఆశపడి మీరు చాలా నష్టపోతున్నారు. ఈ రాశి వారికి రేపటి రోజున ముఖ్యంగా డబ్బు విషయంలో ఒక మంచి రిలీఫ్ కూడా రాబోతుంది. అది ఎలా ఉంటుందంటే మీ చేతికి ఇన్నాళ్ళుగా అయిపోయినటువంటి డబ్బు మీ చేతికి తిరిగి రావటము, ఏదైతే బాకీలు ఇంకా తిరిగి రావు అనుకున్నటువంటి బాకీలు తిరిగి వసూలు అవటము, ఆగిపోయినటువంటి పేమెంట్ రిలీజ్ అవటము, కొత్త అధ్యయనము, కొత్త మార్గము, మీకంటూ కొత్త అవకాశాలు మీకు దరిదాకా రావటము, చిన్న పని కొంచెం పెద్ద లాభం కూడా మీకు రావడానికి అలానే మీకు చూస్తారనమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రాశి వాళ్ళు డబ్బు సంపాదించగలరు. కానీ డబ్బు నిలబెట్టుకోవడంలో కొంచెం ఇబ్బంది అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవసరమైన వాళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తారు. మరి మీ అవసరాలను పక్కన పెడతారు. బాధ్యతల కోసం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. మీకు డబ్బు వచ్చేటటువంటి అవకాశం ఉన్నా సరే మీ చేతిలో నిలబడదు. ఈ శుభవార్తల వల్ల మీకు ముఖ్యమైన మార్పులు ఒక 5 ఉన్నాయండి. ఈ 5 ఏంటంటే ముఖ్యంగా టెన్షన్స్ తగ్గుతుంది, ఇంట్లో గౌరవం పెరుగుతుంది, మీ ముందు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు, మీ మీద మీకు నమ్మకం పూర్తిగా వస్తుంది, మీరు కొత్త ప్లాన్లు మొదలు పెడతారు. అదొక పెద్ద మైనస్గా కూడా ఉంటుందన్నమాట. మరి శుభవార్తలు ముఖ్యంగా చూస్తే రెండో శుభవార్త. ఆ రెండో శుభవార్త ఏంటంటే ఏ విధమైనటువంటి శుభవార్త ఇప్పుడు మనం చూద్దాం. ఈ శుభవార్త మీరు ఊహించి ఉండరండి. కెరీర్లో ఒక బిగ్ బ్రేకింగ్ అనమాట. రేపటి రోజున ఈ రాశి వారికి
ఒక గొప్ప మార్పు వచ్చినటువంటి అవకాశం అయితే ఎంతైనా ఉంది. అది చాలా ఉండవచ్చండి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం రాక, ఉద్యోగం లేదని, ఉద్యోగం ఇంకా మాకు రాదని చెప్పి బాధపడుతూ సతమతమవుతూ ఉన్నారో అలాంటి వారికి రేపటి రోజున ఉద్యోగంలో ఒక గొప్ప అవకాశం అయితే రాబోతుంది. ఇంటర్వ్యూలు రావట్లేదు, ఎంత కష్టపడి ఇంటర్వ్యూలో మేము నష్టాలు జరుగుతున్నాయని చెప్పి అనుకుంటున్నా కదా, రేపటి రోజున ఇంటర్వ్యూలో మీకు గొప్ప ప్రమోషన్ రావడము, ఇంటర్వ్యూలో మీకు జాబ్ అవకాశాలు రావడం జరుగుతుంది. మీరు పని చేసిన ఆ పని గుర్తింపు లేని బాధపడుతున్నట్లయితే ఆ పనికి ఒక మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. బిజినెస్లో కొత్త డీల్స్ వస్తాయి, కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఈ రాశి వారు చాలా టాలెంట్ కనుక మీ టాలెంట్ మీరు బయటపెట్టడానికి చూపించారు కనుక మీకు నిశ్శబ్దంగా పనిచేస్తారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఆ పని మీరు పేరు పొచ్చి తెచ్చుకుంటారు. మీ భవిష్యత్తు పెరుగుతుంది, మీకు గొప్ప అవకాశాలు కూడా తీసుకొస్తుంది. మరి ఇక ఈ శుభవార్తల వల్ల మీకు ఎప్పటికప్పుడు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ శుభవార్త వల్ల మీకు ఏం మార్పు వస్తుందంటే కెరీర్లో పెద్ద శుభవార్త, కెరీర్లో చాలా స్టేబిలిటీ వస్తుంది, మీ బాధ్యత పెరుగుతుంది, ఒక కొత్త అధ్యాయం మార్గం స్టార్ట్ అవుతుంది. ఏది మొదలుపెట్టినా కూడా ఆదాయ మార్గంలో గొప్ప స్థితి అనేది మీకైతే మెరుగుపడుతూ ఉంటుంది. మీరు ఎదగటం కూడా మొదలు పెడతారు. ఇది మీకు ఉండేటువంటి రెండవ శుభవార్త. మరి అతి ముఖ్యమైన జీవితానికి సంబంధించినటువంటిది మూడవది. ఒక మంచి శుభవార్త అయితే ఉందండి. ఇప్పుడు ఆ మూడవ శుభవార్త మనం చూస్తే ముఖ్యంగా ప్రేమ, కుటుంబం సంబంధాల్లో ఎక్కడా కూడా లేనటువంటి ఒక పెద్ద మార్పు మీకు రేపటి రోజున ఆ శుభవార్త మీకు అందజేస్తూ ఉంటుంది. రేపటి రోజున మీరు ఒక మాట వినబోతున్నారు, అది మీ హృదయం తాకుతుంది. ఆ హృదయం తాగడంలో మీరు ఊహించిన విధంగా నిలబడతారు. మరి అది ఎలా ఉండవచ్చు అంటే ప్రేమలో ఒక ముఖ్యమైనటువంటి ఒక కలయిక. మరి ఆ ముఖ్యమైనటువంటి కలయిక వల్ల ఎప్పుడు కూడా చాలా వరకు ఆదాయ మార్గాలు మీకు కోలుకునేటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. మరి ఆ ప్రేమలో మీకు మంచి కలయిక దక్కుతుంది. గొడవలు ఎవరైతే ప్రేమలో గొడవలు పడ్డారో ఆ గొడవలు అన్నీ కూడా ఇప్పుడు మీకు ముగిపోతున్నాయి. మరి ఒక మంచి వ్యక్తి మీ జీవితంలో రావడం జరుగుతుంది. చెడు వ్యక్తులు మీ జీవితం నుంచి బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి పెళ్ళి మరియు సంబంధాలు కుదరకపోవటము, మరి పెళ్లి విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మన పెళ్లి సందర్భాల్లో కూడా ఒక శుభకార్యంలో ఒక మంచి శుభవార్త కూడా రాబోతున్నాయి. అది కూడా ఒక నూతనమైనటువంటి విషయమేనండి. మీ మీద ఒక ముఖ్యమైనటువంటి గౌరవం కూడా పెరుగుతుంది. ఇది ఈ రాశి వారి ప్రేమలో నిజాయితీగా ఉంటారు కనుకే మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, కానీ మీరు మోసపోతే చాలా లోపలికి బాధను అనుభవిస్తూ ఉంటారు. బయటకు చెప్పరు, కానీ ఒక నిజమైనటువంటి సపోర్ట్ వస్తుందండి. మీకు ఒక అద్భుతంగా కూడా ఉంటుంది. ఈ శుభవార్తలు మీకు ఒక మంచి మార్పు అయితే రాబోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో సంతోషం పెరుగుతుంది, మీ ముఖంలో చిరునవ్వు వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంటారు. మీ భవిష్యత్తు మీద ఒక పెద్ద ఆశ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మూడోదండి. ఇక చెప్పుకోబోయిన అతిపెద్ద శుభవార్త నాలుగవది ఏంటంటే రేపటి రోజున అలాగే మీకు ఒక గొప్ప శుభవార్త అయితే ఉందండి. ఈ శుభవార్త అయితే బిగ్ బ్రేకింగ్ అనమాట, ఒక గిఫ్ట్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఈ నాలుగవ స్వభావము మీరు ఊహించిన అవకాశము ఒక సూపర్ ఛాన్స్ రూపంలో వస్తుంది. అది ఎలా అంటే మీకు హఠాత్తుగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం కానీ, మీకు రావాల్సిన ఆఫర్ గురించి చెప్పడం కానీ, మీకు పలానా రూపంలో ఆస్తులు వస్తున్నాయని కానీ, అదేమిటంటే ఒక వ్యక్తి వచ్చి సపోర్ట్ చేయడం కానీ, ముఖ్యంగా మీకు సూపర్ ఛాన్స్ అయితే వస్తుంది. అది ఎలా కూడా ఉండవచ్చండి. ఒక వ్యక్తి సపోర్ట్, కొత్త ప్రాజెక్ట్ కానీ, పేరు బయటకు రావటము, వెళ్ళటము, కొత్త ఇల్లు, వాహనం కొనుక్కోవడము, ఒక గిఫ్ట్ లాంటిది రావటము, మీరు అనుకున్న చోట నుంచి అదృష్టం అయితే రాబోతుంది. ఈ శుభవార్త వల్ల మీరు ఒక కొత్త స్థాయికి వెళ్తారు. మరి ఫ్యామిలీలో గర్వం పెరుగుతుంది, మీరు ధైర్యం పెరుగుంచుకుంటారు, మీకు కొత్త గుర్తింపు కూడా వస్తుంది. ఇక ఈ రాశి వారికి మనం చెప్పినటువంటి ఐదవ పెద్ద శుభవార్త మీ జీవితంలో ఇప్పటి వరకు పడినటువంటి బాధలన్నీ కూడా ముగిసిపోయేటువంటి వార్త. ఈ మీ బాధకు ముగింపు అయితే వచ్చినటువంటి శుభవార్త అండి. కీలకంగా స్నేహితులు మరియు పెద్ద శుభవార్తలు అయితే వచ్చిన తర్వాత మీ జీవితం ముందు అన్నట్లుగా మారుతుంది. ఇది ముఖ్యంగా ఏదైతే ఉందో కోర్టు మరియు లీగల్ సమస్యలు కూడా ముగుస్తాయి, మరి ఒక అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీ మంచికి శుభవార్త కూడా వస్తుంది. ఈ శుభవార్త మీరు చాలా బాధలు పడినా బయటకు చూపించరు, కానీ రేపటి రోజున ఊపిరి పీల్చుకుంటారు. ఈ శుభవార్తలు మారిపోవాలనే మొత్తమే రిలాక్స్ అవుతుంది, మీకు నిద్ర బాగా పడుతుంది, మంచి పని స్పీడ్గా మొదలు పెడతారు, ఇంట్లో శాంతి పెరుగుతుంది, కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. ఈ పాటించిన 5 నియమాలు ఉన్నాయండి. మీకు రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఉదయం నుండి మీరు ఖచ్చితంగా కూడా దైవ ఆరాధనలో ఎక్కువగా ఉండండి. ఆధ్యాత్మిక పరంగా మీ జీవితం అయితే 3 పూలు 6 కాయలుగా ఉంటుందండి. రేపటి రోజున ఆధ్యాత్మికంగా మీరు ఎంత కోలుకుంటే మీ జీవితం అయితే అంత మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. రేపటి రోజున ఆధ్యాత్మికంగా మీరు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున మీరు ఆత్మికంగా స్వామివారిని ఎంత పూజిస్తే మీకు అన్ని రకాలు కూడా బాగా కలిసి వస్తుంది. మరి తెలిసినాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.